అసలు అది అంటే ఎవరిని మోసం చేయాలని కాబట్టి బేసిక్ లెక్క తెలియదని అయితే అనుకోను. మన దగ్గరది ఖర్చు పెట్టి దాంట్లో 10 పైసలు వెనక్కి వస్తే రూపాయి ఖర్చు పెట్టి 10 పైసలు ఎవడన్నా చేతికిస్తే చూడు 10 పైసలు సంపాదించానని ఎవడన్నా అంటే సరే ఆ వ్యక్తి అనుకుంటే పైత్యమో ఏదో దిక్కు తెలియలేదనుకోవచ్చు. ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తగా ఉండి రాష్ట్రం దీనికి సంబంధించి ఇది ఆదాయం కింద లెక్కేస్తానంటే ఏం చేయాలి? ఏమనాలి? ఒకటి. సెకండ్ థింగ్, పోనీ దాని మీద ఏదన్నా రికరింగ్ ఇది వచ్చేదా అంటే నువ్వు కట్టేది దేనికోసం? అది సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఇంకా ఇట్లాంటివేవో. అవి కూడా రాయితీలు. మా వాళ్ళు చెప్తున్నట్టు ఆ 15 పైసలు కూడా రాదు, అది కూడా కన్సెషన్ ఇచ్చేశాడు కాంట్రాక్టర్లకు. సో 0 వచ్చేది 0. దెన్ కొత్తవి ఏమన్నా వచ్చే వాటికంటే నువ్వు 99 పైసల రూపాయికి వైజాగ్లో ఇస్తాంటివి, ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక్కడ దానికి ఇస్తే మళ్ళీ అది అమ్మి డబ్బులు తెస్తానంటున్నావు కాబట్టి చేయలేవు. అక్కడ ఇస్తున్నావు. ఎక్కడైతే కోట్ల రూపాయలు 50 కోట్లు 40 కోట్లు చేసే దగ్గర అక్కడ ఇస్తున్నాడు. సో కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతుంది, దాని డబ్బులు ఇలా ఖజానాకు వస్తుంది. రెండవదంట భూములు ఉన్నాయంట. ఇవన్నీ చేయగా మిగిలిన భూములు వాటి నుంచి వచ్చే ఆదాయం అవి ఇప్పుడు అమ్మమంటున్నారో అమ్మితే డబ్బులు ఎక్కడ వస్తాయంటాడు. మరి ఎప్పుడు అమ్ముతావు? రాజధాని బాగా డెవలప్ అయి బాగా వాల్యూ పెరిగి ఇప్పుడు హైదరాబాద్లో ఆ రోజు అప్పుడు అమ్మితే వచ్చేవా ఇప్పుడు వస్తున్నాయి చూడు అని అంటాడు. ఎన్నేళ్ళు పట్టింది? ఇక్కడ పోలిక నవరాయపూర్ అని 20 ఏళ్ళు పైన అయింది. ఛత్తీస్గఢ్ రాజధాని వచ్చి 20 ఏళ్ళు అయింది. నేను మొన్న ఈ చట్టబద్ధత నాకు చూశాను. అసలు ఇప్పుడు మా లీడరు మేమేమన్నా ఆలోచించడంలో ఏమన్నా పొరపాట్లు ఏమన్నాయేమని దాని వాలకం చూద్దామని ఇప్పుడు గూగుల్ ఇది ఉంది కాబట్టి దాంట్లో కొట్టి చూశాను. అందరూ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. అది చూపించను. ఇది 2000లోనో ఇప్పుడు 2001లో వచ్చినట్టుంది. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ 2, 3లో పోతే 6 తర్వాతనో ఎప్పుడో రెడీ అయినట్టుంది. ఇది ఎంత చేసి రాయపూర్కు 17 కిలోమీటర్లు అంట. ఇది దీని వాలకం ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ మీరైనా చూడొచ్చు, మీడియా వాళ్ళు కూడా చూడొచ్చు, టీవీలో అది ప్లే చేసి కూడా చూపమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆ విజువల్స్ చూపించుకుని ఇది ఇప్పుడు ఇక్కడికి అక్కడికి తేడా ఏముందబ్బా? 20 ఏళ్ల తర్వాత ఇది లేటెస్ట్. ఈరోజు వెలగపూడి పోతే మనకు కనపడేదారులకు 20 ఏళ్ల తర్వాత ఒకటి వచ్చి ఇంకా పనులు జరగట్లే కాబట్టి క్లీన్గా ఉంది. జనసంచారం ఏది వర్కింగ్ డే తీసింది. అందులో ఎవరు ఉండట్లా, రాయాపూర్ నుంచి వచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇది వెలగపూడి అంటే ఎట్లుందో అక్కడ అట్లే ఉంది. ఇది 20 years 24 years తర్వాత ఇది రాయపూర్. అయితే అక్కడ ఒక బ్యూటీ ఏంటంటే ఖర్చు లేదు. సాయిల్ గట్టి సాయిలు, ల్యాండ్ ఒక దాన్ని ఏమంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండడము, తక్కువ దీనికి తీసుకోవడము. ఇక్కడ ఈయన ఘనంగా చెప్పుకునే పూలింగ్ మాదిరి అక్కడ ఒక అవసరం లేకపోవడము, అక్కడ డైరెక్ట్ ప్రొక్యూర్ చేయడము. ఏది జరిగిందో వాళ్ళు చేసిన అప్పు నాకు తెలిసి ఓవర్ ది పీరియడ్ 1700 కోట్లు అంటే అది కూడా రీపే చేసేసారు. 1700 కోట్లు, 17,000 కాదు, 1,70,000 కోట్లు కాదు, మొత్తం ఖర్చు అయింది 6,000 7,000 కోట్లు. వాళ్ళకి డబ్బులు లేకనా? వాళ్ళ మైనింగ్ ఇదే సంవత్సరానికి 18,000 కోట్ల పైన ఓన్లీ మైనింగ్ రాయల్టీలే వస్తాయంట. ఫైనాన్షియలీ సౌండ్, నీట్ గా కట్టుకున్నారు,
ఇంకా వదిలేశారు రాని దానంతా అది గ్రో కానీ లేని. చంద్రబాబు నాయుడు గారు చెప్పే సైబరాబాద్ అయినా అంతే. ఎక్కడైతే నువ్వు జోన్లు డిక్లేర్ చేసి మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేసి రోడ్డు కనెక్టివిటీను అది క్రియేట్ అయితే ఆటోమేటిక్ దాన్ని ప్రైవేట్ వాళ్ళు వస్తారు, ఓడి పీరియడ్ అవుతుంది. ప్రభుత్వానికి రాష్ట్రం మీద బరువు ఉండదు. ఎప్పుడైతే రాష్ట్రం మీద బరువు ఉండదో, అదే ఇప్పుడు ఆయన పెట్టిన ప్లేస్ అయినా ఓకే, ఇంకో దగ్గర అయినా ఓకే. దాంతోపాటు ఎక్కడైతే ఆల్రెడీ కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువ బాగా ఉంటుందో దానికి అటాచ్డ్ అయితే సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడే ఉంటుంది, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటాడు, ఎంటైర్ సిస్టమ్ అక్కడే ఉంటుంది. కాబట్టి దానివల్ల వచ్చే అడిషనల్ వాల్యూ అడిషన్ వల్ల అది ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుంది. దీనికి పెద్ద వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరంలా. ఇదే 1,00,000 కోట్లు ఖర్చు కావుతాయి. ఆయన మాటల్లో ఆయనే నిన్న చెప్పిన దాంట్లో నేను ఇప్పటికే 40,000 కోట్లు తెచ్చినామని. టైఅప్ అయిందని. టైఅప్ అంటే అదేదో గ్రాంట్ అనుకుంటారు జనం, అప్పు. 40,000 కోట్లకు టైఅప్ అయిపోయింది, 50,000 కోట్లకు పిలిచినాము, ఇంకొక 10,000-20,000 కోట్లకు తెస్తాము. ఈ అప్పులన్నీ ఏదైతే తెచ్చి పెడుతున్నాడో అది ఆయన జోబులో కాదు, హెరిటేజ్ కాదు, రాష్ట్రానికి సంబంధించినవి, రాష్ట్ర ప్రజలకు. అందువల్ల హీఈజ్ ఆన్సరబుల్. రాయ్పూర్, మనం ఇప్పుడు చూసిన రాయ్పూర్ ఏదైతే ఉందో, ఇక్కడ తక్కువ ఖర్చుతో ఓ ప్లాన్ చేశారు. అక్కడ కూడా హైకోర్టు మళ్ళీ బిలాస్పూర్లో ఉంది, ఐ థింక్ బిలాస్పూర్లో ఉంటుంది. అక్కడ ఉంది. డీసెంట్రలైజేషన్ జరిగింది అక్కడ. అదేదో ప్రపంచంలో వింతైనట్టు రాజధాని అంటే ఒకటే ఉండాలి కదా అంట. అంటే ఇంతకుముందు పూర్వం పెద్ద పెద్ద నాయకులు, పొలిటికల్ పార్టీలు విత్ ఆల్ దేర్ మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ చేసి నిలబడిన వాళ్ళు, ప్రాంతాల ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షల గురించి చర్చించిన వాళ్ళు, అవన్నీ ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ, లేదా మన రాష్ట్రం విడిపోయినాక ఆయన ఎవరు శివరామకృష్ణయ్య గారి కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ వేస్తే సెంటర్ తన బాధ్యతగా వికేంద్రీకరణ చెప్పిన ఆయన కమిటీ ఏదైతే ప్రజల అభిప్రాయాలన్నీ తీసుకుని, అది పిచ్చిదే. ఇది ఆ శివరామకృష్ణన్ పెట్టు ఆయన. అందుకే ఈటీవీలోంచి తీసిన, మళ్ళీ వేరే వాళ్ళంటే సాక్షి అంటే మీది పెట్టుకుంటారు, ఆయన అభిప్రాయం కూడా మీరు మార్చినారంటారేమో అని హోంశాఖకు సమర్పించింది. సూపర్ రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది. సూపర్ రాజధాని వద్దని, ప్రభుత్వ విభాగాలు అన్ని ఒకే చోట కేంద్రీకరించవద్దని స్పష్టం చేసింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారతదేశ ధాన్యాగారంగా పేరుందని, అలాంటి చోట సూపర్ రాజధాని ఏర్పాటు చేయడం తగదని పలికింది. ఏమర్థం అవుతుంది అబ్బాయిది? 2 విషయాలు. ఆ రోజు కేంద్రం అఫిడవిట్లో కూడా ఇదే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అది అసలు ఎట్లా మామూలుగా అక్కడ పార్లమెంట్ చట్టం అంటున్నాం. మరి ఆ కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ మాటకు విలువలే. ఏం చెప్పారు ఆ కమిటీ? 4,000 మంది ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఒకటే చోట సూపర్ రాజధాని వద్దు, వికేంద్రీకరణ అవసరం, రైస్ బౌల్గా పంటలకు 3-4 పంటలకు ఇది ఇచ్చే ఇలాంటి పొలాలు వద్దు, ఇంకా చాలా చెప్పి అది ఇక్కడ సాయిలు, దీంట్లో ఉన్న ఇబ్బంది, ఇవన్నీ చెప్పారు. దాంట్లో ఏవన్నీ లేవు. మరి నువ్వు అది విన్నావా? దాన్ని చాప చుట్టి పక్కన వేసేసి నువ్వు నారాయణ కమిటీ పెట్టుకొని ఇదిగో ఇది అని ఈరోజు నిన్నేమంటాడు? వాళ్ళందరూ వచ్చి అద్భుతం ఇక్కడే రావాలని అన్నారు, అందువల్ల పెట్టానని వాళ్ళకి ఇస్తాడు. ఇంతకంటే అబద్ధం ఏమైనా ఉంటుందా? సో వికేంద్రీకరణ అనేది ఈ రోజు కాదు, ఆ రోజు వచ్చి ఉంది. ఎందుకంటే ప్రతి ప్రాంతం వాళ్ళ ఆకాంక్షలు ఉంటాయి. సరే కాదు, దాంట్లో ఇది ప్రాగ్మాటిక్ అప్రోచ్తో 2019కు ముందే నువ్వు పూర్తి చేసి
కనెక్టివిటీ క్రియేట్ చేసి క్యాపిటల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్గా ఎందుకే కదా ఇల్లు కట్టుకుంది ఇక్కడ. ఇప్పుడు రాయ్పూర్ లాగా కట్టింటే దాని మానాన్ని అది డెవలప్ అయ్యేది అవుతుంది. ఇప్పుడు ఫంక్షనల్ ఇదైతే ఉంది అనే ఉద్దేశంతో ఎవరిబడి దానికి ప్రిపేర్ ఏమి వేరే స్టేట్లో ఉందా ఈ ప్రాంతం? అమరావతి అనేది ఏమన్నా పక్క స్టేట్లో ఉందా? వద్దనడానికి ఏమి ఇక్కడ మాకు ఓట్లు రాలేదా? మీ కొడుకు ఇప్పుడు గెలిచిన మంగళగిరిలో రామకృష్ణాడు ఎట్లా గెలిచాడు? అంతకుముందు 2 సార్లు ఎట్లా గెలిచాడు? సో నువ్వు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు అంటున్న ప్రకారం నిన్న అమరావతి కోసమే స్టేట్ అంతా ఓట్లేసి నిన్న అంటున్నాడు వైజాగ్లో అంటే ఎప్పుడు రానంత మెజారిటీ వచ్చిందంట. వద్దనేది అది దేనికి వచ్చిందనేది రకరకాల అనుమానాలు. మేమెందుకని అట్లా జగన్మోహన్ రెడ్డి గారంటే ఏదో ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అనుకుంటారేమో అని. కానీ ఆ ఈవీఎం మిషన్ల మీద ఉండే డౌట్లు ఉన్నాయి, మిగిలిన వాటి ఉంది. నిన్న ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది. 4 సెకండ్లలో ఒక ఓటు ఎట్లా పడింది అని అడుగుతున్నారు. మేం కాదు, మేధావులు న్యూట్రల్ వాళ్ళు అడుగుతున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ క్వశ్చన్ ఈజ్ అదే క్రైటీరియా అయితే మరి 2019 ఎట్లా పోయినావమ్మా? 2019 ఎన్నికల్లో నువ్వు అప్పటికి ఒక డ్రీమ్ క్రియేట్ చేసినావు. 14-19 మధ్య ఐకానిక్, ఇంకోటి టైటానిక్, కింది నుంచి పై నుంచి ఇవన్నీ చెప్పినాడు కదా ఆయన. కృష్ణా నది మీద నుంచి ఒకటి, అండర్ గ్రౌండ్ ఒకటి, ఒలింపిక్స్ కండక్ట్ చేస్తాను నెక్స్ట్ టైం కంతా అన్నాడు కదా. మరి ఎందుకు వేసుకోలే? ఇక్కడే కొట్టారు కదా, ఈ ప్రాంతంలోనే కొట్టారు కదా. కాబట్టి అది క్రైటీరియా కాదు కదా. దానికి చర్చించాలంటే అది వేరే విషయం అవుతుంది. బట్ క్వశ్చన్ ఈజ్ ఒక ఆథరైజ్డ్ కాంపిటెంట్ కమిటీ వాళ్ళు పట్టణాభివృద్ధి శాఖలో ఎక్స్పర్ట్స్ అలాంటి వాళ్ళందరినీ పెట్టి సెంటర్ చెప్తే నువ్వు దాన్ని పక్కకు తోసి తీసుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చాక చూస్తే పూర్తి స్కాముల పుట్ట, అడ్డగోలు వ్యవహారాలు, అన్ఎండింగ్ ఎక్స్పెండిచరు. ఈ బర్డన్ ఎన్ని లక్షలకు పోతుందో తెలియదు, ఎన్ని లక్షల కోట్లకు పోతుందో తెలియదు, ఎప్పటికి ఇది అవుతుందో తెలియదు. అది ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, అందరూ ఉండగలిగిన ప్రాంతం కాదు. నెక్స్ట్ చాయిస్ ఏంటి? ఆయన కమిటీ వేశాడు, డిఫరెంట్ ఆప్షన్స్ చూశాడు. ఆయన సింగిల్ హ్యాండెడ్గా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చేసింది అనలా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కమిటీ వేశారు, అన్ని స్టడీ చేసి రిపోర్ట్స్ వచ్చాయి, అందరితో మాట్లాడారు, వైజాగ్ చూస్ చేశారు. నువ్వు అదే పని చేస్తున్నావు. ఈరోజు పేరు తీసేసినావు కానీ వైజాగ్ అక్కడే కదా అన్ని పెడుతున్నావు. నిన్ననే వాళ్ళ అల్లుడు చూసిన, ఎవరిది, మన బాలకృష్ణ అల్లుడు, వీళ్ళ ఎంపీ భరత్ది. ముందో ఎలక్షన్ల తర్వాత అన్నాడో తెలియదు కానీ ఇక దీనికి ఏడుంది స్కోపు. ఇప్పటికే ఇంత అప్పు అయినాక దీని మీద ఎక్కడ పెడతాం, డెవలప్మెంట్ అంతా మాది వైజాగ్ కదా అని అతను అన్నాడు. మరి ఎలక్షన్ టైంలో ఉన్నాడు, అయిపోయినా ఎక్కడన్నాడు తెలియదు. ఎవరికైతే నువ్వు ఇప్పుడు 5,000 ఎకరాలు ఇస్తాండావో అప్పనంగా, నీ వియ్యంకుడు అల్లుడు, నీకు అత్యంత సన్నిహితులు వాళ్ళే అన్నారు. ఇవన్నీ ఎందుకంటే అది రియాలిటీ. అది అంత క్లియర్గా సెన్సిబుల్ ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు చెప్పింది ఇక్కడ వద్దని. ఎందుకంటే పచ్చని పొలాలు దెబ్బ కొడుతున్నావు, రైతులను ముంచుతున్నావు. ఇవన్నీ చేసే దీని బదులు దానికి పోతే బాగుంటుంది. ఎలాగో చేస్తున్నప్పుడు ఎప్పుడో ప్రీ ఇండిపెండెన్స్ డేస్ నుంచి ఉన్న ఆకాంక్ష, రాయలసీమలో అప్పటికే క్యాపిటల్ ఉంది. యూ క్యాంట్ హ్యావ్ క్యాపిటల్ అనేది ఒక దగ్గర కాదు, చేసిందేం లేదు. అసెంబ్లీ ఒక దగ్గర, ఎగ్జిక్యూటివ్ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక దగ్గర, జ్యుడిషియల్ ఒక దగ్గర. దానికి క్యాపిటల్ అని పేరు పెట్టాం. ఒక చెప్పుకోవడానికి మంచి ఇది ఉంటుంది, ఎక్స్ప్రెషన్. ప్రజల ఆకాంక్ష ఏందో మాక్సిమం ఎట్లా తీర్చాలని ట్రై చేసే ఆలోచన, 3 ప్రాంతాలకు 3 చేసేది. దాన్ని ఎగతాళి చేస్తా, దాన్ని ఎగతాళి చేసి 3 మొక్కలు ఆట అని అంటారు. ఇప్పుడు రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ అని నువ్వు పెట్టింది, ఈ రోజుకు వాళ్ళ పరిస్థితి ఏంది? అందరూ అడిగింది. నిన్న పార్లమెంట్లో మా లీడర్లు అడిగేది. యాక్చువల్ నువ్వు సంజాయిషి బోన్లో నిలబడి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. వాళ్ళకెట్లా ఘనంగా చెప్తున్నాడు, నేను 50,000తో మొదలుపెట్టి ఈరోజు 95,000 ఇస్తున్నాం ఎకరాకు. ఎవరు సొమ్ము ఇస్తున్నాడు? అయినా గవర్నమెంట్ సొమ్ము ఇస్తున్నాడు. గవర్నమెంట్ సొమ్ము ఈయన ఇచ్చి 3,800 కోట్లు ఇప్పటికి ఇచ్చింది. ఏదైనా రైతులకు కానీ
పెన్షన్ల రూపంలో కానీ అక్కడ ఇచ్చింది. ఇప్పటికి పోనీ ఏదైనా కొలుక్కి వస్తున్నాయా? అవి ఎక్కడున్నాయో ప్లాట్లు తెలియదు. మనకు వచ్చిన సమాచారం ప్రకారం 600 ఎకరాల పైన చెరువుల్లో ఉన్నాయండి ప్లాట్లు ఇచ్చినవి. వాటిని పట్టా రిజిస్ట్రేషన్ ఇంతవరకు కాల 8,000 పైగా ప్లాట్లు చేసిన తర్వాత వాటికి ఫిజికల్ గా చూపాలంటే ఎక్కడ చూపాలో సరిగ్గా ఎట్లా, ప్లస్ దాని మీద లేఅవుట్ చేసి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఈయన ఇచ్చే కౌలు ఆగుతాయి. ఇది కాక మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇప్పుడు అంటున్నాడు. ఏమంటే ఇది మున్సిపాలిటీ అంటాడు. ఎవరు బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సింది, లేదా ఎవరు అన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎక్కడ ప్రపంచంలో లేని అవినీతి మార్గం ఒకటి కొత్తది ఎంచుకొని దానికి మళ్ళీ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొని ప్రజలను నిరంతరం కంటిన్యూస్ మోసం చేస్తున్నది ఎవరు? మోసం చేయడమే కాదు, ముంచుతున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గ్రోత్ ఇంజన్ కావాలా మనకంటే రాష్ట్రానికి గుదిబండను, లక్షల కోట్ల అప్పునుతో ఒక గుదిబండను మెరకేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున్న పరిస్థితుల్లో అది చెప్పారు. తర్వాత రకరకాల కారణాల వల్ల అధికారంలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చాక ఇప్పుడు 529 వరకు ఉంటారు కాబట్టి స్వామి అక్కడ ఎందుకు నువ్వు అంతంత పోస్తున్నావు? అది నీళ్లలో పోసినట్టు కూడా అది ఎక్కడికి పోతుందో తెలియదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఆల్రెడీ ముంచావు. ఇది కొంత బరువు అయితే ఇది కాకుండానే ఎడాపెడా అప్పులు చేసి ఉన్నవన్నీ ఎత్తేస్తున్నావు. రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. ఇంకా అప్పులు పెంచుకుంటూ ఎక్కడికి పోతావు? కాబట్టి స్టాప్ ఇట్, ఇదిగో ఇక్కడ పెట్టు అని అంటే దానికి తాటాకులు కట్టే ప్రయత్నం. ఇది ఇక్కడ కాదా, ఆయన అది కాదా దానికి వ్యతిరేకం అంటాడు. మరి ఇది ఎక్కడిది? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అది ఈ ప్రాంతమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టమన్నారా, అనంతపురంలో పెట్టమన్నారా, లేదంటే రాయలసీమలో పెట్టమన్నారు? నేను ఆయన మాటలోనే ఆయనే చెప్పారు. నాకట్టట ఆలోచన ఉంటే సంకుచితంగా ఆలోచించేవాడిని అయితే నేను అది చేసేవాడిని కదా అని. ఆయన ఆలోచించలేదు కాబట్టి నువ్వు ఎట్లాగూ మాట వినేట్లేవు, ముంచొద్దుగా, ఇక్కడికి ముంచింది చాలు. ఇప్పటికే 47,000 కోట్లు కమిటెడ్ లోన్ ఏదో ఇదైనట్టుంది. ఏదో ఒక రకంగా అది రాబడతావు 2 ఏళ్లలో. దాంట్లో సుమారుగా ఎట్లా డైవర్ట్ అవుతుందో, ఎంత లాగుతో మింగడమో జరుగుతుంటది. అది కనీసం ఇప్పుడైనా ఇటురా. ఎలాగూ అది ఎక్కడికి పోదు. స్టాప్ చేస్తే ఈ 1,00,000 కోట్లు మిగులుతుంది. న్యాచురల్ కోర్సులో అది పెరుగుతుంది. ఈ వైపు స్కోపు ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని మచిలీపట్నం పోర్టు అది షేప్ తీసుకుంది. అది కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ అది స్లో అయింది. ఇది ఊపు అందుకుంది. ఈడేంటంటే సైఫన్ పెట్టి కంటిన్యూస్ లాగచ్చు, అక్కడ కుదరదు. ఇక్కడ రూపాయికి 10 రూపాయలు పెంచి ఆల్రెడీ ఖర్చు 15 చేయడానికి అవసరమైన రకంగా అవెన్యూస్ క్రియేట్ చేసుకున్నాడు, అక్కడ లేదు. సో దాన్ని వదిలేశాడు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. సో పోర్ట్ ఎక్కడుంది, కోస్టు అండ్ అది ఇది మొత్తం పెద్ద కారిడార్ అవుతుంది. డిక్లేర్ ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ అన్నాడు. ఈరోజు కాదు, నిన్న ఏదో ఈయన చట్టబద్ధత తెస్తున్నాడనే దేంతో ఉడిక్కిపడేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, ఎలక్షన్ల తర్వాత అందరూ ఇదే క్వశ్చన్ వేస్తే సరే దట్ హ్యాపెన్. కనీసం ఇప్పుడు ఈ ప్లాన్ బి కింద ఇదన్నా చేయమనండి. అప్పు తప్పుతుంది. రాష్ట్రం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజల కోసం చేయాల్సింది చాలా ఉంది, అభివృద్ధి కోసం చేయాల్సింది చాలా ఉంది, సంక్షేమం కోసం చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ ఆపేసి అన్ని ఇక్కడ పెట్టేస్తే మొత్తం కృష్ణా డ్రైన్లో పోయినట్టు పోతుంది. డ్రైన్లో అంటే సముద్రంలోకి. ఇది ఎక్కడికి పోతుంది? చంద్రబాబు జోగులు లేకపోతాయి. మొత్తం రాష్ట్రం భరించలేదు, ఫ్యూచర్ జనరేషన్స్ తట్టుకోలేవు అని ఆయన ప్రాక్టికల్ దీంతో చెప్తే, ఇప్పుడు కాదు 6 నెలల ముందు, సంవత్సరం ముందు చెప్పింది 6 నెలల ముందు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అన్నాడు. దాన్ని అసలు పూర్తి పక్కకు తోసి తాటాకులు కట్టి ఏదో అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం తిక్కగా మాట్లాడుతున్నారు, ఏదో సైకో, ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్, దీనికి పాల్పడుతున్నారు.
సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఆలోచించగలిగిన వాళ్ళు, ఇవన్నీ స్టడీ చేస్తున్న వాళ్ళు, లేదా ఇప్పుడు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ సంబంధించింది. ఈరోజు ఇప్పుడు తెచ్చే ఈయన 52 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్, మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది. నిన్న ఎందుకు ఆయన చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్తే బాగుండేది. ఎక్కడా లేని విధంగా 52 లక్షల ఎస్ఎఫ్టీలో నేను సెక్రటేరియట్ కడుతున్నానంటే బాగుండేది. మరి అక్కడ అపార్ట్మెంట్స్ తో సహా లివింగ్ ఇది కూడా ఇస్తున్నారేమో తెలియట్లా. ఎందుకంటే 8.58 lakh ఎస్ఎఫ్టీలో తెలంగాణ సెక్రటేరియట్ ఉంది. 600 కోట్లు, నువ్వు 6,000 కోట్లు, 6,000 చిల్లర కోట్లు. ఇది తెలిసి, ఎందుకంటే అన్ని ముక్కలు చేసి కాంట్రాక్ట్లు ఇస్తాడు. డ్రైనేజ్ పైపు ఒక్కొక్క పైపులకు ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, లేదా ఎలక్ట్రికల్ అని ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, బయట తన చుట్టూ స్ట్రీట్ లైట్లని ఒకటి ఇస్తాడు. చిల్లర అయితే ఎంత అవుతాయో తెలియదు. మరి ఎందుకు ఘనంగా చెప్పుకోలేకపోతున్నావు? ప్రపంచంలో ఎక్కడా లేని రకంగా నేను 6,000 పైచీలు కోట్లతో ఎస్ఎఫ్టీ 14,000 రూపాయలతో నిర్మిస్తున్నా అని ఘనంగా చెప్పుకోవచ్చుగా. ఆ మాట చెప్పట్లా. ఎందుకంటే మూతి పగలు కొడతారు కాబట్టి, అందరూ అడుగుతారు కాబట్టి. ఏమన్నా అర్థం ఉందా? ఏం చేస్తాన్నావు అని. అవెక్కడ రేట్లు, అవెక్కడ సైజులు, ఆ సైజులతో ఆ రేట్లతో నువ్వు ఎప్పటికి పూర్తి చేస్తావు? నేను ఊరికి చూసాం, ఏదో దీంట్లో నేను నెట్లో కొడితే మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, నువ్వు కట్టడం 50 అంతస్తులు 60 అంతస్తులు వస్తావు, మరి లిఫ్ట్ 10 నిమిషాల్లో పైకి కిందికి కాదు కదా, సెకండ్లలో పోవాలా? హై స్పీడ్ లిఫ్ట్స్, వాటి మెయింటెనెన్స్ ఏంది? అసలు ఎక్కడైనా అంతంత హైట్కు పోయి స్కై స్క్రాపర్స్ కట్టి 260 మీటర్ల ఎత్తు పైనుంచి వ్యూ టవర్లు పెట్టి, అది ఎవడో ప్రైవేట్ వాడు చేయాలా? నువ్వు స్థలం ఇచ్చి ఏదో ప్రైవేట్ వాడు చేయమని అదంటే అర్థం ఉంటుంది, దాంట్లో వచ్చే రెవెన్యూలు నాకు ఇవ్వమంటే అర్థం ఉంటుంది, దాన్ని ఎవరు తప్పట్టరు. నువ్వు ప్రభుత్వం డబ్బు పెట్టి ఆన్సర్ లేదు. ఇది చాలదని అంటే నేననేది హొస్టైల్ కండిషన్. నువ్వు పెట్టే ఖర్చు, పోయిన విధానం రైతుల దగ్గర నుంచి తీసుకొని దీని బదులు ల్యాండ్ ప్రొక్యూర్ చేసిన తక్కువ కాస్ట్తో ఈ బరువు పడేది కాదు. ఇప్పుడు ఆ లేఅవుట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఈయన చేస్తే గీస్తే దానికే 1000 కోట్లలో ఖర్చు అవుతుంది. నువ్వు ఏం సేవ్ చేసినట్టు? ఒకవేళ అట్లా చూసినా స్టేక్ హోల్డర్స్ అంటున్నావు. స్టేక్ హోల్డర్స్ ఏంది? వాళ్ళు ముంచినావు. పిల్లల పెళ్లిళ్ళు కాబట్టి వాళ్ళకు ఏదైనా ఆస్తి అమ్మి ఏదైనా చేయాలనుకుంటే కుదరట్లా. నువ్వు ఇచ్చే నెలకు సంవత్సరానికి ఇచ్చే దాన్ని తీసుకొని ఇచ్చేయాల్సి వస్తుంది. రెండవది సాయిల్ కండిషన్స్. 3 అక్కడ నీళ్లు ఎత్తిపోయడానికి ఖర్చు. నీళ్లు ఎత్తిపోయడానికి కొండవీటి వాగుకు ఎత్తిపోతలు ఇవి పెట్టి వాటి నుంచి ఆ నీళ్ళని డైవర్ట్ చేసి దీంట్లో, ఎందుకంటే గ్రావిటీతో పోదు కాబట్టి వాటిని కృష్ణాలో కలపాలంటే మొత్తం అది 3,000 కోట్లు 4,000 కోట్లు అవుతుంది. నువ్వు ఇన్నాళ్ళు ఇచ్చిన యాన్యుటీ కానీ పెన్షన్లు కానీ, అలాగే ఈ ఎత్తిపోతలకు వీటికే 6,000-7,000 కోట్లు అవుతుంది. ఇది కాక స్ట్రీట్ లైట్లని బయట రోడ్లు వెంబడేస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా చూడండి, చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి. 100 కోట్లు 20 కోట్లు 5 కోట్లు ఏ లెక్కలేవు. ఈ పెద్ద వాటి కూడా ఆర్టీఐ కింద కూడా ఆన్సర్ ఇవ్వట్లా. ట్రాన్స్పరెన్సీ అసలు లేదు. సో మీ ఇంతకుముందు అన్నట్టు ఓ బ్రహ్మాండమైన ఆయనకు ఆదాయ వనరుగా నిన్న కూడా అన్నాడు ఆ మాట. క్రైసిస్ అంటే ఒక అవకాశం వస్తుంది, నేను ఎప్పుడూ సంక్షోభాన్ని ఒక అవకాశంగా చూస్తాను అని. ఖచ్చితంగా తాను తన ముఠాకు దోపిడీకి ఓ బ్రహ్మాండమైన అవకాశంగా చూస్తారు. ఆ దోపిడీ పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున చేయగలం అనేదానికి ప్లాన్ చేసి దాన్ని పెరెన్నియల్ ఎక్కువ కాలం ఎట్టలాగాలనేది ఈ రెండు కూడా ఆయన చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 19లో రాగానే నిజానికి ఇదే కంటిన్యూ చేయొచ్చు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లో అయితే ఇదే కంటిన్యూ చేసి ఆ 6 hours పవర్ ఇవి పెట్టేసి తిప్పుకోండొచ్చు. ఇట్లా ఎందుకు చేయలే? అది ద్రోహం, ప్రజలకు ద్రోహం. ప్రజలు నమ్మకంతో మనల్ని ఎన్నుకున్నాక మనం దిగే ఈ 5 ఏళ్లు ఇచ్చేసరికి 5 ఏళ్లలో పెట్టిన ప్రతి రూపాయి ఖచ్చితంగా చిన్నపాటి ఇది కూడా లేకుండా వితౌట్ పిల్ఫరేజ్
చేర్చడం ఎట్లా, ఎక్కడికి చేరాలను, అలాగే రియల్ ధర్మకర్తలు ట్రస్టీలు ఎట్లా చేయాలనో అది చేయడం ఎట్లా, దీని మీద దృష్టి పెట్టాడు. అందుకోసమే ఇది కష్టం అనేది, అసాధ్యం అనేది చేస్తుంది. లేకపోతే ఎందుకు ఆయనకేం నిజంగానే తీటనా అంటే ఎందుకు పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టాడు బాగానే ఉంది అబ్బాయి, ఇది కూడా బాగానే ఆదాయ వనరుగా ఉంటుంది కదా అని అనుకోవచ్చుగా. ఎందుకు అనుకోలే? ఎందుకన్నారంటే ఇదిగో ఈ కారణంతో. ఈ రోజైనా ఎందుకన్నారు? అది ప్రాగ్మాటిక్ అప్రోచ్ కాబట్టి. ఇంట్రెస్టే సంవత్సరానికి ఈయనన్న లెక్కలు మొత్తం అయితే 20,000 కోట్ల ఇంట్రెస్ట్ అవుతుంది. నీ మొత్తం ల్యాండ్స్ నువ్వు ఎక్కడెక్కడ అమ్మినా కూడా నువ్వు దాన్ని ఆ ఇంట్రెస్ట్ కట్టలేవు. ఇప్పుడు చేసినప్పుడు కూడా 5-6 వేల కోట్లు 7,000 కోట్లు అవుతుంది. సో నువ్వు సంవత్సరానికి అది ఒకటి కట్టాలా? నువ్వు ఇతర ప్రాజెక్టులన్నీ వదిలేసావు, అటు రాయలసీమలో వాటిని వదిలేసావు. రాయలసీమ లిఫ్ట్ లాంటిది 1,500 కోట్లు 2,000 కోట్లు పెడితే వాటర్ మొత్తానికి ఇచ్చేది. ఓ డ్యామ్ ప్లాన్ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే ఎస్ బెనిఫిషరీస్ లక్షల ఎకరాల దీంట్లోకి వస్తుంది. దాని మీద పెడితే అర్థం ఉంటుంది. అలాగే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు లాంటివి వేసేసి ప్రైవేట్ వీళ్ళు ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పార్టిసిపేట్ చేసి అది డెవలప్ అయ్యేట్టు చేస్తే ఎంత చేసినా దానికి అభ్యంతరంలా. ఎందుకంటే ఫ్యూచర్ పెరగాలి కాబట్టి. ఇది ఎక్కడ కూడా మొత్తం పోవడమే తప్ప వెనక్కి వచ్చేది సెక్రటరియట్లో ఏమాదాయం వస్తుంది, హైకోర్టులో ఏమాదాయం వస్తుంది, అసెంబ్లీలో ఏమాదాయం వస్తుంది? నువ్వు కడుతున్నావు ఏంటివి? ఇవ్వాల్సిన చోటేమో ఫ్రీగా ఇవ్వు. టీటీ లాంటి దగ్గర వాళ్ళ దగ్గర ఈయన వసూలు చేసేది ఎవరి దగ్గర తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎకరాకు బాగానే వసూలు చేస్తున్నాడు, టీటీడీ దగ్గర వసూలు చేస్తాడు. తన వాళ్ళు ఎవరికన్నా వీలుంటే ఉచితంగానో తక్కువ రేటుకో ఇస్తాడు. ఇంకా నువ్వు అక్కడ అంటే మళ్ళీ బాధేది ఎవరిని? ఇంకొక గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఇక్కడ ఖర్చు పెట్టేది పెట్టిస్తాడు. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అంటే నీకు ఈ జన్మలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని గర్వంగా చెప్పుకునేది రావడం అనేది ఇష్టం లేదు కాబట్టి ఇప్పటికైనా అందరినీ ఆలోచించమని ఆయన అన్నాడు. దీనికి ఈయన ఏవేవో పేర్లు పెడుతున్నాడు. ఆయన ఏవో పేర్లు రకరకాలు అంటున్నాడు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి ఏం పేరు పెట్టాలి? రాష్ట్రంలో ఈ 5 కోట్ల మందిని బహిరంగంగా నిలువు దోపిడీ చేస్తూ అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచుతూ అప్పుల భారం మొత్తం ఒక్కొక్కరి తల మీద నాకు తెలిసి కనీసం పూర్తి అయితే 2 లక్షలు ఎంతో పడేటట్టు ఇంత చేసి పైగా మీరు అద్భుతమైన దీని నగరానికి చూస్తున్నారు. అసలు మీ అంత అదృష్టవంతులు లేరని నమ్మబలికి మనతోనే సంబరాలు చేసుకునే రకంగా చేసేంతవరకు ప్రయత్నం చేస్తున్నానంటే అంత ప్లాన్, అంత విజన్, ఆయన విజన్. మరి సైకో అనలేము, మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. దానికి ఏం మాట పెట్టాలా? ఏదో చేతబడి లాంటివి చేసేసి ఇంకోటి చేసి మనం దీంట్లోకి స్వాధీనంలోకి తెచ్చుకొని పని చేయిస్తారు కదా, దాంట్లో వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఓ మాంత్రికుడు మరి అట్లా చేయగలుగుతున్నాడేమో తనకున్న ప్రాపగాండా మిషన్తో తెలియట్లా నాకు. బట్ హీఈస్ అటెంప్టింగ్ దట్. జనం దాంట్లో కొట్టుకుపోకుండా ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అదే చెప్పారు. వితౌట్ డిస్పాషనేట్ గానే చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందంటే తప్పే ఉన్నదా? ఆయన తీసుకున్న లైన్ ఏదైందో అంటే వి టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. అలాంటి లీడర్ వెనక నడవడానికి, అలాంటి లీడర్తో కలిసి పనిచేయడానికి, కలిసి నడుస్తున్నందుకు నిజంగా అందరం గర్వంగా ఫీల్ అవుతాం. ఎక్కడ కానీ చిన్నపాటి డిఫరెంట్ ఆలోచన రెండో ఇది లేకుండా ఖచ్చితంగా ప్రజల సంక్షేమం ఉందా, ప్రజల కన్సెంట్ ఉందా, ప్రజలకు మంచి జరుగుతుందా, లార్జర్ గుడ్ ఉందా, ఎక్కువ మందికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందా, లేకపోతే మనకొద్దు, ఎంత పెడుతున్నాం, తద్వారా ఎంత రిటర్న్ ఇది ఉంది, స్టేట్కి ఏం ఉపయోగం ఉంది, ఇవి ఆలోచించకుండా నాకు ఒక్కటంటే ఒక్కటే ఆయన చేసింది దాంట్లో కనిపించాల. మీరు ఆయన చేసింది ఏదైనా చూడండి, ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎకనామిక్ హబ్స్, పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసినాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోయినాడు? నేను సైబరాబాద్ అంటున్నాడు. ఎవరు ఆయన కట్టాడా? ఆయన ఏ రోజు దాని గురించి అన్నాడు? ఈయన చెప్పేది అంతా
హైదరాబాద్ పుట్టి ఇప్పుడు ఆయన ఉండింది ఎంత ఎన్నాళ్ళు? ఆ 95లో వాళ్ళ మామను బలవంతంగా దించి వెన్నుపోటు పొడిచి వచ్చినాక ఉండే 4 ఏళ్ళు. 4 ఏళ్లలో సర్దుకోవడానికి 2 ఏళ్ళు పోతే 1 సంవత్సరం 2 ఏళ్ళు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు 2004 వరకు. దాంతోనే మొత్తం నేనే క్రియేట్ చేసినాను. అదే మా రాయలసీమ సామెత ఉంది, ఎద్దు దున్నుతా అంటే దానికి పిడుతూ ఉంటుంది, దాన్ని పురుగు ఉంటుంది, అది ఒగరుస్తుంటదంట. లేదా కోడి అనుకుంటారు పదం లేదని నేను కుక్కరో ఒకటి అందరూ లేచిన నేను కోడి కూస్తేనే లేస్తానని. ఈయన బాపుతున్నట్టున్నాడు. నేను వేసిందే ఈరోజు నడుస్తుంది, నేను చేసిందే ఈరోజు అవుతుంది, ఇంకన్నీ అవుతాయి. నేను పుట్టి పెరిగిన నుంచి చాలా జరిగినాయి. అసలు మా కళ్ళ ముందు అయితే ఎన్ని జరుగుతానే మేము అనుకోవచ్చు ప్రపంచంలో. ఎందుకు పొద్దుపోని ఇవన్నీ చెప్పడము, వినే వాళ్లకు చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేయడం. మావిగానే రాసింది ఎవరమ్మా? ఎందుకు దాంట్లో అట్లా కథలు రాయాలంటే రోజు మేము చెప్పడానికి ఉంటుంది, రాయించవచ్చు వెబ్సైట్లో. కానీ ఇందులో వ్యతిరేకించడానికో ఆయన కొత్తది ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కన్ఫ్యూజన్ ఎక్కడుంది? ఒకటే అది అబద్ధం. అలాంటిది ఎందుకు ఉంటుంది పార్టీలో? ఉంటే ఏమ్మా అదే ఖచ్చితంగా. అంటే ఏముంది దీంట్లో? అసహజమైంది ఏముంది? ఇప్పుడు ఆయన చెప్తున్న దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన అది అయితే కూడా, పూర్తి అయినా కూడా అది ఎందుకు ఉపయోగపడదు? 10 ఏళ్ల తర్వాత కూడా ఎట్లుంటుంది అనే రూపం కనపడుతున్నప్పుడు, అది ఒక గుదిబండలాగా అవుతున్నప్పుడు, అలా కాకుండా ప్రాక్టికల్ దీనికి సంబంధించినప్పుడు ఇది వచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఒకటి. సెకండ్, మా వాళ్ళను వదిలేయండి, ప్లెయిన్ గా ఆలోచిస్తే ఇది ఏ రకంగా గుంటూరు నగరానికి కానీ, విజయవాడ నగరానికి కానీ, మచిలీపట్నం వాళ్ళకు కానీ, లేదా ఈ మధ్యలో ఉండే వాళ్ళందరూ ఎందుకు వ్యతిరేకిస్తారని. మెడకాయ మీద తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా మా ప్రాంతం రాజధాని అవుతుందంటే ఎందుకు వ్యతిరేకిస్తారు? దాంట్లో ఇది లేకుండా పోలే కదా, ఇది ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ థ్రస్ట్ ఇటు మారుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది వితౌట్ ది కాస్ట్, వితౌట్ ది బర్డన్. ప్లస్ మన దీనికి వస్తుంది. ఇప్పుడు అన్ని పడిపోయినాయి, విజయవాడ రేట్లు పడిపోయినాయి, గుంటూరు రేట్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ లేదు, అందరూ చూస్తున్నారు. దీంతో ఒక బూస్ట్ వస్తుందా రాదా? ఆ బూస్ట్ వచ్చేదాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆ లాజికల్ క్వశ్చన్ వేసుకుంటే వస్తుంది. అంటే వద్దని ఎందుకుంటారు నాకు అర్థం కావట్లేదు. బరువు మోపుతారా? కాదు కదా, క్యాపిటల్ వస్తుంది, మాది క్యాపిటల్ అనుకోవడానికి ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకు బరువుకు ఫీల్ అవుతారు? ఎందుకు అసహనం ఫీల్ అవుతారు? వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన ఇది పోతుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఇది పోతుంది కాబట్టి, తాను క్రియేట్ చేసుకున్న ఒక అక్షయ పాత్ర బద్దలైపోతుంది. అది నిన్న చూడలే, ఆయన మొహంలో పెద్ద ఇది లేదా, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు తప్ప ఇంత ఎక్స్ప్లెనేషన్ లాగా సూటి ప్రశ్నలు. ఇది చిన్నపిల్లవాడికైనా అర్థమయ్యే సొల్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. సో దాంట్లో వ్యతిరేకించడానికి ఏముంది? మచిలీపట్నం ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేసుకోవాలని చూస్తున్నారట పోర్టుకు. ఎందుకు వేసుకుంటున్నారు? అది మంచి ఇది ఉంటే ఆడ పోర్టు సిటీగా డెవలప్ అవుతుంది. ఆయనే అన్నాడు, అది నిన్న ఈరోజు దాంట్లో మళ్ళీ విన్నాను అదే పని. ఆయన వింటే చంద్రబాబు నాయుడు గారే అది 5 minutes, 10 minutes, 15 minutes. 5 minutes దేనికి? ఏదో ఎమర్జెన్సీ అంట. 10 minutes ఏదన్నా ఎంటర్టైన్మెంట్కి పోవాలంటే, 15 minutes వర్క్ ప్లేస్. ఇది కూడా అంతే అవుతుంది. ఇప్పుడు వెస్ట్రన్ బైపాస్ అది వచ్చినాక ఎంతసేపు పడుతుంది? 10 minutes ఇక్కడ ఎక్కితే ఇబ్రాహీంపట్నం దిగడానికి. ఈడ ఈస్టర్న్ బైపాస్ ప్లాన్ చేస్తే దాన్ని తీసేశాడు. ఇప్పుడు ఆయన కనెక్టివిటీ రావడం ఇష్టం లేదు. ఈ వెస్టర్న్ బైపాస్ కాజా దగ్గర నుంచి ఇబ్రాహీంపట్నం రోడ్డు కలిపేది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన తర్వాత నిజంగా ఎవరమ్మా సిన్సియర్, ఆయన ఆనెస్టీ ఉంటే రాజధాని అనుకోగానే మెయిన్ ఆర్టరీ లైన్ వేస్తారా? వేయరా? అది ఏది సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించింది వస్తే ఎందుకు వేయలా? ఆయనకి ఇష్టంలే. అది ఒకసారి వేస్తే ఫిక్స్ అయిపోతుంది. అక్కడ ఫిక్స్ అయిపోతే ఆ ఏరియాలో కూడా తన ఆటలు సాగవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్ ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ ఇది అన్నాడు. ఈస్టర్న్ బైపాస్ దాన్ని తీసేశాడు.
దాన్ని తీసుకెళ్లి ఎక్కడో పెడతాడట, మరి సముద్రం దగ్గర పెడతాడు, 200 కిలోమీటర్ల అవతల ఎక్కడో పెడతాడట. అంటే ఈ ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో రేపు రియల్ వైజాగ్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఈ పరిస్థితి వల్ల ఉన్న దాంట్లో ది బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ కింద చూస్తే ఈ నగరాల మధ్య కనెక్టివిటీ ఇది ఆల్రెడీ పెరిగింది. మేము వచ్చినాక పెరిగింది. మీరందరూ గమనిస్తే, ప్రజలు గమనించాల్సింది, 1924 మధ్య గుంటూరు విజయవాడ మధ్య యాక్టివిటీ పెరిగింది. దాని ఏమంటాం, ఎక్కువ కార్యాలయాలు ఎక్కడ వచ్చాయి, బిజినెస్లు పెరిగాయి. బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తెలియదు, నాకు తెలియదు, వాళ్ళే ఉంటారు ఎవరైనా ఉంటే. ఎందుకంటే అక్కడ లోకేష్ వాళ్ళవి కూడా కనపడుతుంటాయి, బొమ్మలు గిమ్మలు వాళ్ళ టీడీపీ వాళ్ళ స్థలాలన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారమే ఏ 6 లేన్ రోడ్డు మచిలీపట్నం నుంచి ఇక్కడికి వేస్తే విజయవాడకు, అక్కడ పెట్టే దాంట్లో 1/10 కాస్ట్తో ఇటువైపు వెస్టర్న్ బైపాస్ ఫాస్ట్ గా ముగిస్తే కనెక్టివిటీ పెరిగిపోతుంది. గుంటూరు విజయవాడ మధ్య 6 లేన్ రోడ్డు వచ్చింది అనుకోండి, ఫాస్ట్ గా పెరుగుతుంది. ఈ పక్కనే యూనివర్సిటీ ఉంది, ఇక్కడ ఏదో బెటాలియన్ ఉన్నట్టుంది, ల్యాండ్ కొరవలేదు. ఆయన 300 అడుగులో 500 అడుగులో ఇది పోవాల్సిన అవసరం లేదు, లోతుకు ఫౌండేషన్కు అంత పోవాల్సిన అవసరంలా. ఇది ఎక్కడ ఒక్కసారి ఇమాజిన్, మనకు ఎప్పుడు వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నెక్స్ట్ ఇయర్ అనుకుంటా, పెద్ద ఎత్తున అప్పుడు శ్రీశైలం డ్యామ్ కూడా ఇది అవుతుంది అంటున్నాం. అట్లా వాటర్ రాని వస్తే ఏమవుతుంది దీని పరిస్థితి? ఎవరైనా ఇమాజిన్ చేశారా? ఆయన అయితే చేయట్లా. ఎందుకంటే ఆయన అక్కడ ఇల్లు ఉండేది ఎక్కడైతే పెట్టుకున్నాడో, మన ఇప్పుడు బుడమేరు మునగ్గానే ఆ నుంచి పరారైనాడు, మాయమైనాడు 2 రోజులు. ఆ లింగమనేని దాంట్లో ఉన్నాడు కదా, అక్రమ నివాసంలో, దాంట్లోంచి పక్కకు పోయినాడు, వస్తాడు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు వాటి గురించి ఆయన ఆలోచించాలి. సో మొత్తం మీరు ఎట్లా చూసినా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తున్న మోసాన్ని, తాను చేస్తున్న ద్రోహాన్ని, దానికి ఒక అందమైన పిక్చర్ ఇచ్చి తాను ఒక అద్భుతం క్రియేట్ చేస్తున్న, ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం తెచ్చి దాని రుద్ది ఒకటి క్రియేట్ చేస్తున్న, ఒక బ్రహ్మాండమైన ఫ్యూచర్ను క్రియేట్ చేయబోతున్నట్టు ఏదైతే చేస్తున్నారో అదే అబద్ధం. ఆయన దోచుకోవడానికి వేసుకున్న ఒక రాచమార్గాన్ని, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ చేశారు కాబట్టి గింజుకుంటున్నారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆల్టర్నేటివ్ ఏదైతే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ మధ్యలో ఉండే వాళ్ళందరికీ నచ్చుతుంది, రాష్ట్రానికి మొత్తం కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఖర్చు తక్కువ కాబట్టి, రాష్ట్రం మీద బరువు పడదు కాబట్టి. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరు వాస్తవికంగా అన్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వట్లా. చంద్రబాబు గారిని నిలదీయాలి వీళ్ళందరూ ఆలోచించగలిగిన వాళ్ళు. ఇది మా విజ్ఞప్తి.